జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియందాసోహం మంబెర్మ తిరువడికలేశ్వరం. చాలామంది అండి అమ్మ వ్యాపారం చేయడానికి వ్యాపారానికి ఫోన్ నెంబర్కి లింక్ అనేది ఉంటుందా, వ్యాపారం అనేది ఫోన్ నెంబర్ ద్వారా అంటే ఇబ్బందుల్లోకి వెళతాదా అనేసి కొంతమంది అడుగుతున్నారండి. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. వ్యాపారం నడవాలి అని అంటేనండి, ఇప్పుడు ఆ వ్యాపారం నడవడం వలన ఇటు కుటుంబం అంటే భార్య బిడ్డలు వీళ్ళందరూ వృద్ధిలోకి వెళ్ళడం, అలాగే తల్లిదండ్రులు వీళ్ళందరినీ పోషించుకుంటాం అనేది జరుగుతుంది. అది ఎలాగా వీళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాలి అని అంటే వ్యాపారం నడవాలి. ఏ వ్యాపారం అయినా సరేనండి, బట్టల వ్యాపారం కావచ్చు, కిరాణా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మీకు బార్బర్ షాపులు కావచ్చు, ఇప్పుడు బ్యూటీ పార్లర్లు అంటున్నారు అవి కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకు తగ్గట్టుగా వ్యాపారం. అందులోనూ కొన్ని మనకి అన్నీ కావాలి. ఇప్పుడు చూడండి, నిత్యావసర వస్తువులు కావాలి, ఆ వ్యాపారం బాగా నడవాలి. అలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మెడికల్ కావాలి. అంతా ఎందుకు, చాలామంది ఇవే ఉంటాయా బార్బర్ షాపులకి వీటికి అని అనుకుంటారు. ఇప్పుడు జుట్టు బాగా పెరిగిపోయింది అనుకోండి, అది చక్కగా కటింగ్ వేయించుకోలేదనుకోండి, అప్పుడు మీరు కూడా ఎలా ఉంటారు, ఒక రకమైన పెచ్చోళ్ళలా కనపడుతుంటారు. అప్పుడు ఏమంటారు, ఒరే నువ్వు వెళ్ళి షాపుకి వెళ్ళి కటింగ్ చేయించుకోరా అనేసి అంటారు. కటింగ్ చేయించుకున్న తర్వాత వీళ్ళు నీట్గా ఉండటం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి కూడా వ్యాపారం బాగుండాలి కదా. అలాగే మీకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదీ కూడా వ్యాపారం అనేది ఒక వ్యాపారం కాదు, అన్ని రకాలుగా అన్ని వ్యాపారాలు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో ఉన్నతంగా ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ అనేది ఎలా ఉండాలంటే వాళ్ళకు నప్పే లక్కీ ఫోన్ నెంబర్ అయి ఉండాలి తప్ప ఏదో ఫోన్ నెంబర్ ఉందలే అని అనుకోకూడదు. ఏంటంటే ఇక్కడ ఏదో ఫోన్ నెంబర్ అని ఎందుకు అన్నానంటే, మీకు ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయండి. 9తో బిగిన్ అయ్యి లాస్ట్లో 2తో కానీ 0తో కానీ 2తో కానీ 4తో కానీ 8తో కానీ ఎండ్ అయినాయి అనుకోండి, ఆ వ్యాపార సంస్థలు కావచ్చు, ఆ ఫోన్ నెంబర్ వాడేవాళ్ళు ఉన్నతంగా అంటే చక్కగా స్పీడ్గా పైకి వెళ్ళిన తర్వాత అమాంతంగా కుప్పకూలిపోవడం అనేది ఉంటుంది. అదొకటి గమనించుకోండి. అలాగే మీకు వచ్చేటప్పటికి అంటే ప్రతి దాంట్లోనూ కూడా మీరు ఎవరికి ఏం చేసుకుని, ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి కొన్ని సరుకులు తెచ్చుకోవాలంటే మీరు బయటకు అమ్మాలి అంటే మీరు ఒకళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ఈ ఫోన్ నెంబర్ వాళ్ళకి వెళ్తుంది, మీ దగ్గర నుంచి ఈ కస్టమర్కి వెళ్తుంది. కాబట్టి ఇదంతా తిరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫోన్ నెంబర్లో ఉన్న గ్రహాలు కొన్ని మంచి గ్రహాలు, కొన్ని పాపగ్రహాలు, అవి మీకు స్నేహం చేయట్లేదనుకోండి. ఇప్పుడు నాకు స్నేహం చేసే ఒక గ్రహం మీకు యాంటీగా ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ కూడా మీ జాతకాన్ని పరిశీలించే నెంబర్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక 1వ తారీఖున పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ 1వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 9తో బిగిన్ అయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్ అనేది 8తో ఎండ్ అయింది అనుకోండి, వాళ్ళు చేసే ఏ వ్యాపారంలోనైనా సరే లాస్ రావడం అనేది కొన్ని రోజుల తర్వాత ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటుందండి, కొన్ని రోజులు బాగున్నప్పుడు నా వీడియో విన్నారనుకోండి, ఏమంటారంటే ఏంటి ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను, చాలా బాగున్నాను, అలాంటిది ఏమి ఉండదని అంటారు. కింద పడిపోయిన తర్వాతే తెలుస్తుంది దాని విలువ. అలాగే మీకు ఇంకొకటి ఏంటంటే, సపోజ్ 8వ తారీఖున పుట్టారు, 8వ తారీఖున పుట్టిన వాళ్ళకి లాస్ట్లో 1 వచ్చిందనుకోండి, 9తో బిగిన్ అయ్యి లాస్ట్లో 1 వచ్చిందనుకోండి, వాళ్ళకి అది యాంటీ. ఇలాగనమాట ప్రతి దాంట్లోనూ కూడా మన జాతకాన్ని, మన డేట్ ఆఫ్ బర్త్ని మన వ్యాపారానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి కొన్ని వ్యాపారాలు చూడండి, మ్యాక్సిమం ఎప్పటికీ పడవు, ఎప్పుడు పడినా కొంచెం ఇది కింద ఉంటుంది, మళ్ళీ పుంజుకుంటాం అనేది ఉంటుంది. కొన్ని అయితే అలా కాదండి,
ఆటోమేటిక్గా కుప్పకూలిపోతాయి. కుప్పకూలిపోయిన తర్వాత అవి పైకి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే వ్యాపారానికి మీ ఫోన్ నెంబర్ లక్కీ నెంబర్ అయినప్పుడే మీ వ్యాపారం సవ్యంగా చక్కగా ఒక రకంగా చెప్పాలంటే అప్పులు లేకుండా బాకీలు ఎక్కువ పెట్టుకోకుండా చక్కగా నడవడం అనేది ఉంటుంది. ఒక్కసారి మీ జాతకంలో మీ ఫోన్ నెంబరు మీ వ్యాపారానికి ఏ మాత్రం లింక్ అయింది. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు ఇప్పుడు ట్రాన్సాక్షన్ నడుపుతుంటాం మనం, బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. మనకి బ్యాంక్ అకౌంట్లో కూడా చూడండి లాస్ట్లో 0లు వస్తాయి, 8లు వస్తాయి, 4లు వస్తాయి. అది మనం చెప్పలేము వస్తాయి. కానీ దాన్ని మార్చాలి అని అంటే కూడా దాన్ని కూడా మీకు తగ్గినట్టుగా గనక మార్చుకున్నప్పుడే మీకు ఏమవుతుంది అంటే మీ వ్యాపారానికి డబ్బులు రావడం, ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు బ్యాంకులో వేయడం, లేదా ఎక్కువ శాతం మీ డబ్బులు మీకు బ్యాంకులోకి రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి అతి శీఘ్రంగా డబ్బు రూపంలో మీకు వచ్చేస్తుంది. వస్తువు బయటకు వెళ్తుంది, డబ్బు రూపంలో మీ దగ్గరకు వస్తుంది, మీకు కావలసిన ఆనందాన్ని మీకు ఇస్తుంది. తప్ప అలా కాకుండా అయితే ఎప్పుడైతే ఫోన్ నెంబరు నప్పకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నప్పకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ అమౌంట్ అనేది అంటే తెచ్చిన సరుకు రూపంలోనే స్టక్ అయిపోవడం అనేది ఉంటుంది. ఇంకా సరుకు కదలడం అనేది ఉండదు అనమాట. ఏది ఏంటి బయటికి వెళ్ళడం, డబ్బు రూపంలో రావడం ఇంక ఏం ఉండవు. మీకు ఆల్రెడీ ఆ సరుకును అక్కడ పెట్టుకుని చూసుకుంటానే ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఏ వ్యాపారం చేసిన అంత ఎందుకండి, బజ్జీలు వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే ఈ రోజుల్లో ఆన్లైన్లో గూగుల్ పే అంటున్నారు, ఫోన్పే అంటున్నారు, అవి నాకు అంతగా తెలియవు అనుకోండి, అవి అంటున్నారు. అవి ఆ బజ్జీలు వేసే ఆయనకి రావాలనుకున్నా కూడా ఆయనకి ఆ ఫోన్ నెంబర్ నప్పినప్పుడే మీకు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, శుభ్రంగా తింటారు, ఆయన గూగుల్ పేయో లేకపోతే ఫోన్పేయో చేస్తారు, చక్కగా అమౌంట్ అనేది బ్యాంకులోకి వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. ఎందుకు నేను చెప్తున్నానంటే రాబోయే రోజులు చాలా చాలా గడ్డు రోజులు, చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుని మీ వ్యాపారానికి తగ్గట్టుగా మీ ఫోన్ నెంబరు, మీకు తగ్గట్టుగా మీ ఫోన్ నెంబరు ఉందో లేదో పరిశీలించుకుని మీరు వ్యాపారం చేయండి. ఎందుకనంటే ఒక్కసారిగా కింద పడిపోతే చూసేవాళ్లే తప్ప, పైకి వెళ్తే ఏడ్చేవాళ్లే తప్ప మీకు చెయ్యందిచ్చేవాళ్ళు చాలా కష్టం. వాళ్ళు నాకు సాయం చేయలేదు, వీళ్ళు నాకు సాయం చేయలేదని మనం బాధపడటం, లేదంటే వాళ్ళని చూసి ఇదవ్వడం కన్నా మనం పడకుండా ఉండటానికి ఏం చేసుకోవాలి అన్నది ఆలోచించుకున్నప్పుడే మనం ఉన్నతంగా ఎదుగుతాం. అంతేగాని మనం పడిపోతూ అవతల వాళ్ళని బ్లేమ్ చేసి అవతల వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అని అంటే అవతల వాళ్ళ వల్ల నేను పడిపోయాను అనుకుంటాం శుద్ధ తప్పు. ఎందుకనంటే మన వలన మనమే పడిపోతాం తప్ప అవతల వాళ్ళు మనల్ని పడదోసేయరు. అలా పడగొట్టారు అని అంటే ఒక్కసారి పడగొట్టవచ్చు, రెండోసారి పడగొట్టారంటే మీది తప్పు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీరు చేసే వృత్తి వ్యాపారాలకి మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ నెంబరు అనేది లింక్ అయ్యి మీకు చక్కటి సంపదల్ని తెస్తుందా లేదా, తేకపోతే కనుక ఒక్కసారి కనుక న్యూమరాలజీ ప్రకారం పరిశీలించుకుని దాన్ని సరి చేసుకోండి. వ్యాపారం అనేది చాలా బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ.